హాయ్ గైస్, వెల్కమ్ టు అంజు వెసెస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడైతే మాకు ఫుల్ వర్షాలు పడుతున్నాయండి. ఈ వన్ డే అంతా పవర్ లేకుండా వాటర్ లేకుండానే ఉన్నాము ఇంట్లో. దాంతో సరే పిల్లలకి పడవలన్నా నేర్పిద్దాము అనని అట్లీస్ట్ లైట్ లేదు, ఫోన్ ఛార్జింగ్స్ లేవు, ఏమీ లేవన్నమాట. పక్కన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇన్వర్టర్ ఉంటే మా ఇన్వర్టర్ కూడా రిపేర్ వచ్చింది. అక్కడికి వెళ్ళి కాసేపు ఛార్జింగ్ పెట్టుకొని పిల్లలకి పడవలు చేసాము. ఇప్పుడు మనం నార్మల్ పడవ పేపర్తో కత్తి పడవ కూడా ఎలా చేస్తారో చూద్దామండి. ఇట్లాగా పేపర్ కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా పేపర్ తీసేసేయాలి, 4 సైడ్స్ ఈక్వల్ వచ్చేలాగా. తర్వాత ఇట్లా ఈక్వల్గా మిడిల్కి చేయాలి. తర్వాత దాన్ని మళ్ళీ ఈక్వల్గా మిడిల్కి ఫోల్డ్ చేయాలి. తర్వాత ఇట్లా 4 ఫోల్డింగ్స్ వస్తాయి కదా, ఇది వచ్చాక ఒక సైడ్ ఫోల్డ్ చేయాలి, మిగిలిన 3 ఒక సైడ్కి ఫోల్డ్ చేయాలి. చూసారు కదా, ఇలాగా ఫోల్డ్ చేసుకోండి 3 సైడ్స్కి. మ్యాక్సిమం అందరికీ వచ్చే ఉంటుందండి, ఏదో రాని వాళ్ళు చూస్తారు కదా అని చెప్పి వీడియో చేశాను. మా పిల్లలైనా నేర్చుకుంటారు తర్వాత మళ్ళీ కావాల్సినప్పుడు వీడియో ఓపెన్ చేసి. ఇలా ఓపెన్ చేసుకొని 2 సైడ్స్ ఒక దగ్గరికి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. చూసారు కదా, అయిపోయిందండి పేపర్తో పడవ, పేపర్ బోట్. ఇప్పుడు మనం కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ని సరిగ్గా చేసుకోవాలి. అలా చేసుకుంటే మిడిల్కి కరెక్ట్గా నిలబడుతుంది అన్నమాట. చూసారు కదా, ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా చేసుకొని కింద కొంచెం అట్లా రుద్దితే ఏమవుతుందంటే నిలబడుతుంది. నేల మీద అయినా చేసుకోవచ్చు, ఎత్తు పల్లాలు లేని ప్లేస్లో. చూసారు కదా, ఇలాగ వస్తుంది పేపర్తో. చిన్నప్పుడైతే మేము చాలా ఆడుకునేవాళ్ళం ఇట్లా పేపర్ బోట్స్ చేసుకొని వర్షంలో వేసి, వర్షంలో తడిచి ఎంత తిరిగినా కూడా ఎప్పుడు ఫీవర్ అనేది, కోల్డ్ అనేది కూడా వచ్చేది కాదు. ఇప్పుడు అలా కాదండి, ఈ వాటర్కి కొంచెం తడిచిన పిల్లలకి కోల్డ్, కాఫ్, ఫీవర్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కత్తి పడవ చూద్దాము. సేమ్ అదే ప్రాసెస్ అండి, కాకపోతే పేపర్ ఫస్ట్ నేను 4 ఫోల్డింగ్స్ వేసేసి ఇట్లా ఎక్స్ట్రా ఉన్న పేపర్ని మాత్రం అది స్క్వేర్ ఎంతవరకు ఉందో చూసుకొని ఫోల్డింగ్ చేసి తీసాను. చూసారు కదా, ఇలాగ సేమ్ అదే ప్రాసెస్. ఇప్పుడు 1 సైడ్ ఒకటి ఫోల్డ్ చేయాలి, ఇంకొక సైడు 1 ఫోల్డ్ చేయాలి. ఈ 2 కలిపి ఇటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా ఎటైనా కూడా ఆ ఫోల్డ్ చేసిన గ్యాప్లోకి పెట్టేసేయండి. మొత్తం ఫోల్డ్ చేసిన గ్యాప్ ఉంది కదా, ఈ రకంగా లోపలికి పెట్టేసేయండి. పెట్టేసి సేమ్ ప్రాసెస్ ఇంకా ఇందాక పడవకి ఎలా చేసామో అలాగా ఈ 2 సైడ్స్ ఒక చోటకి తీసుకురావాలి. ఓపెన్ చేసి ఫోల్డింగ్ చేసింది ఒక సైడ్ ఓపెన్ చేసి ఇలా 2 సైడ్స్ తీసుకొచ్చి, ఎటుది తీసుకొచ్చినా పర్లేదండి, తీసుకొచ్చి బ్యాక్ సైడ్ నుంచి అది ఓపెన్ చేయాలి. చూసారు కదా, కత్తిపడవ వచ్చేసింది. ఇదైతే వాటరు ఫ్లో అయ్యే దగ్గర వేస్తే ఎత్తు పల్లాలు లేకుండా కొంచెం లోతు ఉండాలన్నమాట వాటర్. ఎందుకంటే కింద కత్తి ఉంది కదా, అది దేనికన్నా తగిలి ఆగిపోకుండా కనుక వేస్తే చాలా ఫాస్ట్గా వెళ్తుందండి. ఇది ఫాస్ట్నెస్ ఎక్కువ ఉంటుంది దీనికి నార్మల్ దానికంటే. చూసారు కదా, ఇంకా కొంచెం వర్షం గ్యాప్ ఇచ్చిందండి, ఒక 5 మినిట్స్. సో ఇట్లాగా పిల్లలు బయట తీసుకొచ్చి ట్యాప్ కొంచెం వాటర్ పెట్టేసి ఇట్లాగా ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు.
చూస్తారు కదా, పిల్లలు అయితే కొంచెం ఎంజాయ్ చేశారు, అయిపోయింది. మా అబ్బాయి అయితే అట్లా ఒక కవర్లో పెట్టుకొని బకెట్లో వేయించాను. బయట వర్షము బురద అంతా ఎక్కువ ఉందని చెప్పేసి కవర్లో వేసుకొని తిరుగుతున్నాడు. ఎందుకంటే మా రోడ్ అంతా కొంచెం బాగాలేదండి, ఎత్తు పల్లాలు ఉంది. అందుకని మా బాబు కోసం అయితే ఇలా వేసాము. వేసి వాడిని లోపల ఆడిచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.